వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మనం 40 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత మనం రిటైర్మెంట్ అవుతారు. కొంతమంది ఎర్లీగా రిటైర్ అవుతారు 40 ఇయర్స్‌కి. కొంతమంది 45, 50 దాకా రిటైర్మెంట్ అవుతారు. సో మన యావరేజ్‌గా మనం 40 ఇయర్స్‌కి రిటైర్మెంట్ తీసుకున్నా గానీ, వాళ్ళు కార్పస్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి 40 ఇయర్స్‌కి? సో ఎవ్రీ మంత్ ఎంత విత్‌డ్రా చేసుకోవాలి? దీని గురించి మాట్లాడడానికి చంద్రశేఖర్ గారు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. యెస్. సార్ ఇప్పుడు 40 ఏజ్ అంటే ఎర్లీ రిటైర్మెంట్ అనుకుందాం. సో వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఎవ్రీ మంత్ ఎంతో కొంత వాళ్ళకి మనీ అనేది సాలరీ రూపంలో గాని, పెన్షన్ అయినా ఎంతో కొంత కావాలి. సో ఇప్పుడు 40 ఇయర్స్ ఏజ్ అప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ కార్పస్ అనేది జనరేట్ చేసుకోవడానికి ముందు నుంచే ఎంత ప్లాన్ చేసుకోవాలి? నిహాల్ గారు, ఇప్పుడు రిటైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క లైఫ్‌లో కావాల్సింది. ఎవరైతే మోస్ట్‌లీ ప్రతి ఒక్కరు ఒక ప్రైవేట్ ఎంప్లాయీస్. సో వాళ్ళకి రిటైర్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ గోల్ వాళ్ళ లైఫ్‌లో. సో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే సార్, చిన్నప్పటి నుంచే అంటే ఉద్యోగం వచ్చినప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటూ ఒక కార్పస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. రిటైర్మెంట్ అనుకునే చేస్తున్నారు అనుకుందాం. కానీ చిన్నప్పటి నుంచి చేసేటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక టైం ఫ్యాక్టర్, టెన్యూర్ ఎప్పుడైతే ఎక్కువ సమయం ఉంటుందో చిన్న అమౌంట్ పెద్ద కార్పస్ క్రియేట్ చేసుకోవచ్చు అని మాట్లాడుతుంటాం. కానీ ఒక రిటైర్మెంట్ అనేది ఒక గోల్ సెట్ చేసుకుని ప్లానింగ్ చేసుకునేటప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. అవన్నీ కన్సిడర్ చేస్తూ ప్లానింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇవాళ తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక 40 సంవత్సరాలు పర్సన్ 60 ఇయర్స్కి రిటైర్ అవ్వాలనుకుంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? రైట్. 40 ఇయర్స్ అంటే 60 ఇయర్స్కి రిటైర్ అయిపోతారు. అంటే 20 ఇయర్స్ సమయంలో వాళ్ళు రిటైర్మెంట్ కార్పస్ క్రియేట్ చేసుకోవాలి. ఎంత క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అని మాట్లాడుకుంటుంటే, మనం జనరల్గా దీంట్లో ఫ్యూ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలని చెప్పాను కదా సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే రిటైర్మెంట్ మనం 40 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు 60 సంవత్సరాలు రిటైర్ అయిపోతాను, నాకు డబ్బులు కావాలి అప్పుడు. కానీ మనం ఇంకోటి మెయిన్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేయవలసింది ఏంటంటే, 60 నుంచి ఎన్ని సంవత్సరాలు మనం బతికే ఛాన్సెస్ ఉంటాయి, అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉంది. రిటైర్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ 60 to 85 ఇయర్స్ వరకు బతుకుతున్నాను అనుకుంటున్నాం. అంటే 25 ఇయర్స్ నేను బతుకుతున్నాను. లైఫ్ ఎక్స్పెక్టెన్సీస్ 25 ఇయర్స్ అనుకునేటప్పుడు అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది కాకుండా ఈరోజు మన ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది, ప్రతి నెల మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, 50,000, 1,75,000 ఎంత? మనం ఇక్కడ ఇల్లస్ట్రేషన్ పర్పస్గా నేను 50K తీసుకున్నాను ఆన్ అన్ యావరేజ్. మిడిల్ క్లాస్ నుంచి ఆలోచిస్తున్నాను కాబట్టి 50,000 ఎవ్రీ మంత్ ఖర్చులు. ఇది మళ్ళీ దీంతో ఇంకోటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మళ్ళీ ఇన్ఫ్లేషన్ 6% తీసుకున్నాను. 6% తీసుకున్న తర్వాత ప్రీ రిటైర్మెంట్ ముందు అంటే 40 నుంచి 60 ఏదైతే టెన్యూర్ ఉంటుందో ఆ టైంలో రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్స్ 12% తీసుకున్నాను నేను. ఓకే. రిటైర్మెంట్ అయిన తర్వాత, ఎందుకంటే అంత రిస్క్ తీసుకోలేరు కాబట్టి ఆ 12% జనరేట్ చేయకపోవచ్చు. అప్పుడు నేను పోస్ట్ రిటర్న్స్ ఏంటంటే 8% తీసుకున్నాను. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. రైట్ సార్. ఫస్ట్ ఏమో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అంటే అక్కడ 25 ఇయర్స్ తీసుకున్నాను. ప్రజెంట్ మంత్లీ ఎక్స్పెన్సెస్ 50,000 తీసుకున్నాను. ఇన్ఫ్లేషన్ 6% తీసుకున్నాను. ఓకే. తర్వాత ప్రీ రిటైర్మెంట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అంటే ముందు ఒక 12% రిటర్న్స్ తీసుకున్నాను. పోస్ట్ రిటైర్మెంట్ అంటే 60 తర్వాత రిస్క్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మనం అంత రిస్క్ తీసుకోం కాబట్టి ఒక 8% రిటర్న్స్ అనేది తీసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే సార్, వాళ్ళకి కావాల్సిన మంత్లీ ఎక్స్పెన్స్ ఇప్పుడేమో 50K, ఫ్యూచర్లో 60 ఇయర్స్ వచ్చినప్పటికీ వాళ్ళకి కావాల్సిన మంత్లీ ఎక్స్పెన్సెస్ అమౌంట్ ఏమో 1.60 lakhs, 1,60,000 ఎవ్రీ మంత్ వాళ్ళకి కావాలి. సో అలాంటి ఎక్స్పెన్సెస్ క్రియేట్ కావాలి అనుకున్నప్పుడు ఒక కార్పస్ క్రియేట్ చేయాలి. సో ఈ విధంగా కార్పస్ క్రియేట్ చేయాలంటే క్యాల్కులేషన్స్ చేస్తే వాళ్ళకి కావాల్సిన కార్పస్ 4.4 crores 81 lakhs. 4 crores 81 lakhs. సింపుల్ క్యాల్కులేషన్. 4 crores 81 lakhs ఆయన 20 ఇయర్స్లో కార్పస్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తే ఆయన ఈరోజు ఏదైతే 50,000 ఖర్చు పెడుతున్నారో ఆయనకు కావాల్సింది 1,60,000 60 ఇయర్స్ తర్వాత. సేమ్ ఎక్స్పెన్సెస్, సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బతకడానికి 1,60,000 కావాలి. అలా కావాలంటే ఆయన చేయవలసిన క్రియేట్ చేయవలసిన కార్పస్ 4 crores 81 lakhs. మళ్ళీ ఇది మ్యూచువల్ ఫండ్ ఓన్లీ 2 types, ఎస్ఐపి ప్లానింగ్, లంసమ్ ప్లానింగ్. ఎస్ఐపిలో ఏమో 52K పర్ మంత్ చేయాలి. 52,000 సిప్ పర్ మంత్ చేసుకుంటూ వెళ్ళాలి. 20 ఇయర్సే కదా, 40 to 60 20 ఇయర్స్ చేయాలి. లేదంటే లంసమ్గా ఒక 50 లక్షలు ఇన్వెస్ట్ చేసి వదిలేయాలి. చేస్తే ఆయనకి ఆ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏదైతే
1,60,000 ఉందో అలాంటివి ప్రతి నెల మనం మాట్లాడుకున్నట్టుగా హెచ్డబ్ల్యూపీ కానీ డివిడెండ్ పేఅవుట్లో కానీ పెట్టుకుంటూ మనకు ఆ మంత్లీ ఎక్స్పెన్సెస్ వచ్చేటట్టు చేసుకోవచ్చు. ఓకే. ఇది 12% సార్, మళ్ళీ అది కూడా 15% అంటారా? మ్యూచువల్ ఫండ్స్లో అని దీంట్లో 2% ఉంది సార్. 40 to 60 ఎప్పుడైతే వాళ్ళు వర్క్ చేస్తున్నారో మన ప్లానింగ్ స్టేజ్లో 12% రిటర్న్స్ జనరేట్ చేస్తుంది అనుకుందాం. కానీ పోస్ట్ 60 అంటే 60 years దాటిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత రిస్క్ అంత తీసుకోరు కాబట్టి ఒక ఎంతో కొంత డెప్ట్ ఫండ్స్లో పెట్టుకోవాలి కాబట్టి రిటర్న్స్ అనేది కొంచెం తగ్గుతుంది. సో ఆన్ అండ్ యావరేజ్ రిటర్న్ అక్కడ ఏంటంటే నేను 8% తీసుకున్నాను. 10 కూడా తీసుకోవాలి, 8% తీసుకున్నాను. 10% కూడా తీసుకుంటే ఇంకా కార్పస్ తగ్గే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటుంది. దాన్ని బట్టి మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొంచెం తక్కువ చేయాలి. వర్స్ట్ కేసులో ఎంత పర్సెంట్ యావరేజ్గా? ఇప్పుడు మనం నిహాల్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఓన్లీ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడాం మనం. మన ఇంటి ఖర్చులు, అదర్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి కదా, మేబీ ఎమర్జెన్సీస్ ఉంటాయి. సో దానికి కూడా పిల్లల ఎడ్యుకేషన్ ఉంటుంది, మ్యారేజ్ ఉంటుంది, ఇవన్నిటికీ సైమల్టైనియస్గా మనం ప్లాన్ చేసుకోవాలి. సో సైమల్టైనియస్గా ప్లాన్ చేసుకునేటప్పుడే ఇవన్నీ డిఫరెంట్ గోల్స్కి డిఫరెంట్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఒక ప్లానింగ్ చేసుకుని అన్నిట్లో వాడదామంటే వేగ్గా ఉంటుంది, అది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుందండి. అంటే 40 to 60 అనేది ఒక టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉంది, 60 తర్వాత ఇంకో టైప్ ఆఫ్ ఉన్నాయి, రిటర్న్స్ కూడా దాని తగ్గట్టే ఉన్నాయి. 40 to 60 12% రిటర్న్ జనరేట్ చేస్తుంది అనుకుంటున్నాం. 60 అబోవ్ 8% అనుకుంటున్నాం. ఎందుకంటే రిస్క్ ప్రొఫైల్ ఎప్పుడైతే 60 years రిస్క్ తగ్గిపోతుంది కదా సార్, అప్పుడు మనం ఈక్విటీ ఎక్స్పోజర్ తగ్గించేస్తాం. ఓకే. సో దానివల్ల రిటర్న్స్ మనం ఆన్ అండ్ యావరేజ్ 8% తీసుకున్నాం. మనం బ్యాంక్ది ఇప్పుడు 5.5 6 అనుకున్నాం, మనం ఇక్కడ 8 వేసుకున్నాం ఆన్ అండ్ యావరేజ్. వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది ఏంటి, మన తమ్ రూల్ ఉంది కదా, 100 minus ద రేజ్, 100 minus 60 40% షుడ్ గో టు ఈక్విటీ కదా. సో అలా కూడా ప్లాన్ చేసుకునేటప్పుడు బాగానే వస్తుంది. అదే దట్ ఈస్ ద డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. సో మరి రిస్క్ ఇంకా ఎక్కువ తీసుకోగలను, నాకు ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయి, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది అనుకున్నప్పుడు డిఫరెంట్ స్ట్రాటజీస్. ఓకే. సో ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే, వాళ్ళ రిటైర్మెంట్కి ఇప్పుడు 50,000 ఖర్చు ఉంది ఈ రోజు అంటున్నప్పుడు, వాళ్ళకి ఒక 20 సంవత్సరాల తర్వాత 1,60,000 ఉండాలి ప్రతి నెల కావాలి వాళ్ళ ఎక్స్పెన్సెస్ కోసం. అవును. దానికోసం 4,81,00,000 కార్పస్ క్రియేట్ చేయాలి. అది ఎస్ఐపి ప్లానింగ్ మూలంగా 52K పర్ మంత్ ఎస్ఐపి చేయాలి. లంసమ్ 50 lakhs లంసమ్ ఇన్వెస్ట్ చేసి వదిలేయాలి. ఓకే. ఈ విధంగా అయితే వాళ్ళు రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చేసుకోగలుగుతారు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.